హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియో చూస్తున్న అందరూ ధనవంతులు అవుతారు. తదాస్తు. మనం ఎంత డబ్బు కావాలని కోరుకుంటామో అంత డబ్బు మన జీవితంలోకి సులభంగా వస్తుంది. కానీ మీరు డబ్బు కావాలని కోరుకుంటూ మీ ఇంట్లో మీరు సైలెంట్గా ఏ పని చేయకుండా కూర్చున్నారనుకోండి, మీ కోరిక ఎన్నటికీ నెరవేరదు. మీరు ఎంతైతే డబ్బు కావాలని కోరుకుంటున్నారో అంత డబ్బుకు మిమ్మల్ని మీరు అర్హులుగా తయారు చేసుకోవాలి. అంత డబ్బును సంపాదించగలిగే, అంత డబ్బును స్వీకరించగలిగే మనోధైర్యం, తెలివితేటలు, నైపుణ్యాలు, మీ మనస్తత్వం దానికి అనుకూలంగా ఉండాలి. మీరు 10 కోట్లు డబ్బు కావాలని కోరుకుంటూ నెలకు 10,000 కూడా సంపాదించే తెలివితేటలు మీ దగ్గర లేవనుకో, అంతటి ఆర్థిక జ్ఞానం మీరు పెంచుకోవటం లేదనుకోండి, మీ కోరిక ఎన్నటికీ నెరవేరదు. ప్రతి ఒక్కరూ డబ్బు కావాలని కోరుకోవచ్చు, ఎంత డబ్బైనా కోరుకోవచ్చు. అన్లిమిటెడ్ సంపద ఉన్నది ఈ విశ్వంలో. నువ్వు ఎంత కోరుకుంటే దానికి ఇంకా 100 రెట్లు డబ్బు ఈ విశ్వం నీకు అందించగలదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. డబ్బు కావాలని కోరుకోవటం ఒక్కటే ముఖ్యం కాదు. ఆ డబ్బుకు తగిన విధంగా మన జీవిత ప్రయాణాన్ని మార్చుకోవాలి, మన అలవాట్లు మార్చుకోవాలి, మనం మాట్లాడే తీరు మార్చుకోవాలి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. డబ్బును మనస్ఫూర్తిగా ప్రేమించగలగాలి, గౌరవించగలగాలి. డబ్బున్న వారిని చూసినప్పుడు మనలో నేను కూడా అలాగే సంపన్నుడనవుతాను, నాకు ప్రతిరోజు సంపన్నులు, ఐశ్వర్యవంతులు కనిపిస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అనే ఇట్లాంటి ప్రేమతత్వం నీలో ఉండాలి. నువ్వు డబ్బు కావాలని కోరుకుంటున్నావు కదా, ధనవంతుడిగా జీవించాలని కోరుకుంటున్నావు కదా, మరి నీ కళ్ళ ముందు నీలాంటి ధనవంతుడు కూడా కనిపించినప్పుడు అతన్ని మర్యాద పూర్వకంగా పలకరించు, నీ మనసులో పలకరించు. అతన్ని చూసి ఈర్ష్య పడటం, జలసీ పడటం, కుళ్ళుకోవటం ఇలాంటి చేయవద్దు. డబ్బు కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారి ఆలోచనలలో, వారి మాటలలో అందరి పట్ల ప్రేమతత్వం ఉండాలి. నీకన్నా పేదవారిని చూసినా, నీకన్నా ధనవంతులను చూసినా ఇద్దరి పట్ల ఒకే ప్రేమతత్వం ఉండాలి. ఇద్దరిని ఒకేలాగా పలకరించే గుణం నీలో ఉండాలి. ఇద్దరిని ఒకేలాగా గౌరవించగలిగే మనస్తత్వం నీలో అభివృద్ధి అవుతూ ఉండాలి. ఇలాంటి మైండ్ సెట్ కనుక నువ్వు కలిగి ఉన్నట్టయితే నువ్వు ఎంత డబ్బు కావాలని కోరుకుంటున్నావో అంత డబ్బుకు మొదటి అర్హత నువ్వు సాధించినట్టే. ఇదే ఫస్ట్ అర్హత మనకు ఉండాల్సింది. ధనవంతులు అవ్వాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ మనకంటే ఎక్కువ డబ్బు ఉన్న వారిని చూసినప్పుడు మనలో మనకు తెలియకుండానే ఒక బాధ కలుగుతుంది, జలసీ పుడుతుంది. కుళ్ళు ఇలాంటి ఉండకూడదు. ప్రేమతత్వం మాత్రమే ఉండాలి. డబ్బుని లేదా మన ఇష్ట దైవాన్ని లేదా మన కన్న తల్లిదండ్రులను లేదా మన కన్న బిడ్డలను ఎంతగా ప్రేమిస్తామో, గౌరవిస్తామో మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని, పేదవారైనా ధనవంతులైనా అందరిని అలానే గౌరవించాలి. ఇదే అపారమైన సంపదను పొందడానికి మొదటి అర్హత. ఈ అర్హత ఎవరైతే సాధించారో 90% ఆర్థిక విజయం సాధించినట్లే. రిమైనింగ్ 10% విజయం నీ జీవితంలోకి డబ్బు ప్రవాహం ఒక వరద రావటానికి ఆ ఇస్పమే నీకు సహాయం చేస్తుంది. నీలో ఎప్పుడైతే ప్రేమతత్వం, గౌరవించటం ఉంటుందో నీ మైండ్ సంపదను సృష్టించే అవకాశాలను నీకు అందిస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటావు, కానీ అదే ప్రదేశంలో ఇంతవరకు ఎవరు గుర్తించలేని, నువ్వు కూడా ఇంతవరకు గుర్తించలేని ఎంతో అద్భుతమైన, అపారమైన సంపదను సృష్టించే అవకాశాలను కనిపెడతావు, వాటిని ఉపయోగిస్తావు. నీ తెలివితేటలు పెంచుకుంటావు, నీ శక్తి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటావు. ప్రతిరోజు ఎంతో ఇష్టంగా కష్టపడుతూ ఉంటావు.
అలుపు, బద్ధకం, నీలో ఇప్పటి వరకు ఉన్న అలిసిపోయే తత్వం, బద్ధకం నీ నుండి వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాయి. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటావు. ఇంకా ఇంకా కష్టం చేయాలి, ఇంకా నేను అభివృద్ధి అవ్వాలి, డబ్బు నా దగ్గరికి దానంతట అదే వస్తుంది, నేను ఇంకా ఎంత పని చేస్తే అంత స్పీడ్గా డబ్బు నా దగ్గరికి వస్తుంది, డబ్బు నా దగ్గరికి ప్రేమగా వస్తుంది, ఇలాంటి అద్భుతమైన ఫీలింగ్స్ నీలో కలుగుతాయి. అలాంటి ఫీలింగ్స్ నీలో కలిగాయా, నీ దగ్గరకు వచ్చే డబ్బు నీతో పాటు నీ తర్వాత ఉండే 7 తరాలకు ఉపయోగపడుతుంది మిత్రమా. డబ్బు చాలా మంచిది మిత్రమా. డబ్బు సంపాదించాలనుకుంటే డబ్బును గౌరవించడం నేర్చుకోవాలి. కష్టపడాలి, ఇష్టంతో కష్టపడాలి. దేనికోసం కష్టపడుతున్నాము? డబ్బు కోసం. ఎంత డబ్బు కోసం కష్టపడుతున్నాము? మనం చేసే కష్టం, మనకున్న తెలివితేటలు, ప్రతిరోజు నేను ఎంతగా అభివృద్ధి అవుతున్నాను, ఇవన్నీ లెక్కేసుకుంటూ నువ్వు కోరుకున్న డబ్బుకు ఇవన్నీ సరిపోతాయా లేవా, ఇటన్నిటి ఆచితూచి చూసుకుంటూ, మెజర్మెంట్ చేసుకుంటూ, లెక్కలు వేసుకుంటూ ప్రతిరోజు కష్టపడాలి. కష్టపడాలని నువ్వు అనుకో మిత్రమా చాలు. నువ్వే పని చేయాలి, ఎంత కష్టపడాలి, ఆ విశ్వమే నీకు అన్ని నీ పక్కనే నీకు తోడుగా ఉంటూ నీతో పని చేపిస్తుంది. ఇప్పుడు రెండవది, డబ్బు కావాలని కోరుకుంటున్నావు. ఓకే, కోరుకున్నావు. ఎంత డబ్బు కావాలి? 1 కోటి రూపాయలు కావాలా? 10 కోట్లు కావాలా? 1,00,000 కోట్లు కావాలా? లేదా 10 లక్షలు ఉంటే సరిపోతుందా? ఎంత డబ్బైనా కోరుకో మిత్రమా, అస్సలు భయపడవద్దు. అసలు డబ్బు దగ్గర అసలు సిగ్గుపడకూడదు. డబ్బు అనేది ఒక సాధనం, మన జీవితాన్ని ఆర్థిక స్వేచ్ఛతో నడిపించే ఒక సాధనం. సో డబ్బు దగ్గర అసలు భయపడకూడదు, సిగ్గుపడకూడదు. ధైర్యంగా ఉంటేనే డబ్బు మన దగ్గరకు వస్తుంది, ఆ డబ్బు మన దగ్గర నిలబడుతుంది. ఇప్పుడు చెప్పు మిత్రమా, నీకు ఎంత డబ్బు కావాలి? బాగా ఆలోచించుకో. 10 కోట్లుంటే నీకు సరిపోతుందా? లేదా 100 కోట్లుంటే నీకు సరిపోతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఖ్య కావాలి. ఒకరికి 10 కోట్లుంటే సరిపోతుంది. వారికున్న తెలివితేటలకు, వారు ఎక్కడ ఉన్నారు, ఎటువంటి ఏరియాలో జీవిస్తున్నారు, ఇప్పటివరకు వారు ఎలాంటి జీవితాన్ని జీవించారు, ఇవన్నీ లెక్కేసుకొని నాకు 10 కోట్లుంటే సరిపోతుందని కొంతమంది అనుకుంటారు. కొంతమంది పుట్టడమే ధనవంతమైన కుటుంబంలో పుడతారు. వారికి 1,00,000 కోట్లు కావాలి. ఎందుకంటే వారి యొక్క కమిట్మెంట్స్ అలా ఉంటాయి. వారికి 1,00,000 కోట్లు కావాలని కోరుకుంటారు. ఎంత డబ్బైనా కోరుకోవచ్చు. కోరుకున్నంత డబ్బు ఈ విశ్వంలో ఉన్నది. ఆ డబ్బు మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు 10 కోట్లు కావాలని కోరుకుంటే 10 కోట్ల డబ్బును నిర్వహించగలిగే, 10 కోట్ల డబ్బును సంపాదించగలిగే విధంగా నువ్వు ఉన్నావా? నీకున్న తెలివితేటలు 10 కోట్ల సంపదకు సరిపోతాయా? నువ్వు చేస్తున్న పని 10 కోట్ల సంపద నిర్మించడానికి ఉపయోగపడుతుందా? 10 కోట్ల సంపదను పొందిన తర్వాత ఆ 10 కోట్ల సంపద ఆర్థిక స్వేచ్ఛను అనుభవించగలిగే ఆరోగ్యాన్ని నువ్వు ఇప్పుడు కాపాడుకుంటున్నావా? జస్ట్ 10 కోట్లు అనుకుని 10 కోట్ల డబ్బును సంపాదించిన తర్వాత ఆ 10 కోట్ల సంపద యొక్క ఆర్థిక స్వేచ్ఛను పొందే జీవితం నీకు లేదనుకునే ఉపయోగం ఏంటి? 10 కోట్లను ఎందుకు కావాలో కూడా తెలుసుకోవాలి. 10 కోట్లతోటి నువ్వు నీ కుటుంబంతో ఆర్థిక స్వేచ్ఛను అనుభవించాలనుకుంటున్నావు కదా. ఆర్థిక స్వేచ్ఛను అనుభవించాలంటే నువ్వు ఆరోగ్యంగా కూడా ఉండాలి కదా. సో నీకు ఏమి కావాలి, ఎంత డబ్బు కావాలో నిర్ణయించుకున్న తర్వాత ఆ డబ్బు ఎందుకు కావాలో కూడా తెలియాలి. ఎందుకు కావాలో కూడా నీకు తెలిస్తే నువ్వు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటావు. ఆ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావు ఇవి కూడా తెలిసి ఉండాలి. 10 కోట్లు, ఒక 2 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాను, 1 కోటి రూపాయలు ఎక్కడైనా పెట్టుబడి పెడతాను, 1 కోటి రూపాయలతో మంచి ఇల్లు కట్టించుకుంటాను, 1 కోటి రూపాయలతోటి నా పిల్లల్ని మంచి చదువులు చదివిస్తాను, ఇంకా మంచిగా పెళ్లిళ్ళు చేస్తాను, 1 కోటి రూపాయలు నా తల్లిదండ్రుల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. ఇలాంటి ఏదో ఒక టార్గెట్, నీ లక్ష్యం ఏంటి, 10 కోట్ల డబ్బుని ఎలా నిర్వహించాలనుకుంటున్నావో ఇది కూడా తెలిసి ఉండాలి. వీటన్నిటి పట్ల నీకు సరైన క్లారిటీ ఉంటే,
సరైన క్లారిటీ ఉండి డబ్బును ప్రేమించే గుణం, డబ్బును గౌరవించే గుణం నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని, వారు ధనవంతులైనా పేదవారైనా అందరినీ ఒకేలాగా చూడగలిగే మనస్తత్వం నీలో ఉంటే నువ్వు కోరుకున్నంత డబ్బు నీ జీవితంలోకి వస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో నువ్వు కోరుకున్నంత డబ్బు సంపాదించడానికి అవసరమయ్యే శక్తివంతమైన పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ నేను ఈ వీడియోలో అందిస్తున్నాను. ఇవి 10 కోట్ల డబ్బుకు సంబంధించినవి. నీకు 100 కోట్లు కావాలనుకుంటే వీటిని మార్చుకో, ఒక పేపర్ మీద రాసుకొని ప్రతిదీ 10 కోట్లు ఉన్న దగ్గర 100 కోట్లు పెట్టుకో. 1,00,000 కోట్లు కావాలని కోరుకుంటే 10 కోట్లు ఉన్న దగ్గర 1,00,000 కోట్లు అని రాసుకో. ఇవి చాలా చాలా శక్తివంతమైనవి, చాలా సింపుల్గా ఉంటాయి, కానీ మన జీవితంలోకి కోరుకున్నంత సంపదను తీసుకురావడానికి ఉపయోగపడతాయి. అంటే మన దృష్టిని, మనం చేసే పనిని, మనకొచ్చే ఆలోచనను, మనం మాట్లాడే ప్రతి మాటను మనం కోరుకున్నంత సంపదను ఆకర్షించే విధంగా, సంపాదించుకునే విధంగా ఉంటాయి. మన చుట్టూ ఉన్న మన స్నేహితులు, మన బంధువులు, మన భాగస్వాములు ప్రతి ఒక్కరు కూడా మనకు సహాయం చేస్తూ ఉంటారు. వారికి తెలియకుండానే మనల్ని ధనవంతులను చేయటానికి వారి వంతు వారు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మనల్ని ప్రేమిస్తూ ఉంటారు, మనం కూడా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉంటాము. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రక్రియ నీకు తెలియకుండానే నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఈ అద్భుతమైన ప్రక్రియ నిరంతరం జరగడానికే ఈ అఫర్మేషన్స్ నీకు ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియ ఎంత అద్భుతంగా ఉంటే నీ జీవితంలోకి అంత డబ్బు అంత తొందరగా వస్తుంది. సో నీ జీవన ప్రయాణాన్ని పాజిటివ్గా ఉంచుకో. నీ జీవన ప్రయాణంలో నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో నీ చుట్టూ ఉన్న వాతావరణంలో పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకో. ఇది నీ బాధ్యత, నువ్వు చేయవలసిన బాధ్యత ఇది. నువ్వు పాజిటివ్గా ఉంటూ నీ చుట్టూ ఉన్న వాతావరణంలో పాజిటివ్ తత్వాన్ని పెంపొందించుకో. డబ్బే నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నేను ఆ శక్తివంతమైన మనీ అఫర్మేషన్స్ ప్రారంభిస్తున్నాను. మనసు పెట్టి విని వీడియో చివరి వరకు విని మిత్రమా, పదే పదే వినాలి. నేను 10 కోట్ల సంపదను పొందడానికి నన్ను నేను ప్రతిరోజు మార్చుకుంటున్నాను. నేను 10 కోట్ల సంపదకు తగిన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నా 10 కోట్ల లక్ష్యంపై నా దృష్టి ఎప్పుడూ నిలిచి ఉంటుంది. నేను 10 కోట్ల సంపద కోసం ప్రతిరోజు కష్టపడుతున్నాను. నా దగ్గర 10 కోట్ల డబ్బు ఉన్నది. నా 10 కోట్ల లక్ష్యం నా జీవితానికి గొప్ప ప్రేరణగా ఉంటుంది. నేను 10 కోట్ల సంపదను సృష్టించే తెలివిని అభివృద్ధి చేసుకుంటున్నాను. నా 10 కోట్ల లక్ష్యం కోసం నా ఆలోచన శక్తిని పెంచుకుంటున్నాను. నేను 10 కోట్ల సంపదకు అవసరమైన జ్ఞానాన్ని ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. నా 10 కోట్ల లక్ష్యం కోసం నేను నా నైపుణ్యాలను ప్రతిరోజు అభివృద్ధి చేస్తున్నాను. నేను 10 కోట్ల డబ్బును సంపాదించగలనని పూర్తిగా నమ్ముతున్నాను. నేను 10 కోట్ల సంపదకు అర్హుడిని. పది కోట్ల సంపదను సంపాదించగల సామర్థ్యం నాలో ఉన్నది. పది కోట్ల సంపదకు సరిపోయేలా నా ఆలోచన విధానాన్ని నేను అభివృద్ధి చేస్తున్నాను.
10 కోట్ల సంపద కోసం నా మనోధైర్యాన్ని ప్రతిరోజు పెంచుకుంటున్నాను. 10 కోట్ల సంపద కోసం నా ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తున్నాను. 10 కోట్ల సంపదను సాధించడానికి నా భయాలను జయిస్తున్నాను. 10 కోట్ల సంపద కోసం నేను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. 10 కోట్ల సంపద కోసం నేను ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నాను. 10 కోట్ల సంపద కోసం నేను సరైన అవకాశాలను గుర్తిస్తున్నాను. నేను 10 కోట్ల సంపదను ప్రేమిస్తున్నాను. నేను 10 కోట్ల ఐశ్వర్యాన్ని గౌరవిస్తున్నాను. నా చేతుల్లో 10 కోట్ల డబ్బు ఉన్నది. పది కోట్ల సంపద గురించి నేర్చుకోవడం నాకు ఎంతో ఇష్టం. పది కోట్ల డబ్బును సృష్టించే మార్గాలను తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంటుంది. పది కోట్ల సంపద కోసం ఆర్థిక జ్ఞానాన్ని ప్రతిరోజు అభివృద్ధి చేస్తున్నాను. పది కోట్ల సంపదను నిలబెట్టుకునే జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటున్నాను. పది కోట్ల సంపదను నా జీవితంలోకి స్వీకరిస్తున్నాను. పది కోట్ల సంపదను సృష్టించడానికి డబ్బును తెలివిగా ఉపయోగిస్తున్నాను. పది కోట్ల సంపద కోసం డబ్బుతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాను. పది కోట్ల సంపద కలిగిన విజయవంతమైన వ్యక్తులను నేను గౌరవిస్తున్నాను. పది కోట్ల సంపద సాధించిన వ్యక్తులను చూసి నేను సంతోషిస్తున్నాను. పది కోట్ల డబ్బు సంపాదించిన వారి నుండి నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. నా స్నేహితులందరి దగ్గర 10 కోట్ల డబ్బు ఉన్నది. పది కోట్ల సంపద సాధించిన వారి క్రమశిక్షణ నేను గౌరవిస్తున్నాను. పది కోట్ల సంపద సాధించిన వారి యొక్క కష్టాన్ని నేను అభినందిస్తున్నాను. పది కోట్ల సంపద సాధించిన ప్రతి వ్యక్తి నుండి ఒక పాఠం నేర్చుకుంటున్నాను. పది కోట్ల సంపద కలిగిన వారిని చూసి నా మనసులో స్ఫూర్తి కలుగుతుంది. పది కోట్ల సంపద ఇతరులకు సాధ్యమైతే నాకు కూడా సాధ్యమే అని నమ్ముతున్నాను. పది కోట్ల సంపద సాధించిన వారిని నేను ప్రేమతో మరియు గౌరవంతో చూస్తున్నాను. పది కోట్ల డబ్బు కోసం నా తెలివితేటలను ప్రతిరోజు పెంచుకుంటున్నాను. పది కోట్ల సంపదే నా లక్ష్యం. పది కోట్ల సంపద కోసం నా సృజనాత్మక ఆలోచనలు అభివృద్ధి చేస్తున్నాను.
10 కోట్ల సంపద కోసం సమస్యలు పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాను. 10 కోట్ల డబ్బు కోసం కొత్త కొత్త ఆర్థిక విషయాలను వేగంగా నేర్చుకుంటున్నాను. 10 కోట్ల సంపద కోసం నేను నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెడుతున్నాను. 10 కోట్ల సంపద కోసం నా నిర్ణయాలు రోజు రోజుకి మెరుగుపడుతున్నాయి. 10 కోట్ల సంపద కోసం సరైన నిర్ణయాలు తీసుకునే తెలివిని పెంచుకుంటున్నాను. నా ఆలోచన విధానాన్ని 10 కోట్ల సంపదగా మార్చుకుంటున్నాను. నా మేధస్సును 10 కోట్లు స్వీకరించే విధంగా మార్చుకుంటున్నాను. నేను ప్రతిరోజు నా సమయాన్ని 10 కోట్ల సంపద కోసం కేటాయిస్తున్నాను. పది కోట్ల డబ్బు సంపాదించడానికి నేను ప్రతిరోజు క్రమశిక్షణతో పనిచేస్తున్నాను. నేను ఏ పని మొదలుపెట్టినా దాని నుండి 10 కోట్ల డబ్బు పడుతుంది. పది కోట్ల డబ్బు కోసం నేను ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. పది కోట్ల డబ్బు కోసం రెయ్యింబవులు కష్టపడుతున్నాను. ఎంతో ప్రేమగా కష్టపడుతున్నాను. నా అలవాట్లన్నీ 10 కోట్ల డబ్బుకు అనుకూలంగా ఉంటున్నాయి. నా దగ్గర 10 కోట్ల డబ్బు ఉన్నందుకు నేను ఆనందంగా జీవిస్తున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇప్పుడు 10 కోట్ల డబ్బు ఉన్నది. ఇప్పుడు రెండోసారి వినండి. రెండోసారి వినేటప్పుడే 10 కోట్ల డబ్బుని నేను 10 కోట్ల సంపదను పొందడానికి నన్ను నేను ప్రతిరోజు మార్చుకుంటున్నాను. నేను 10 కోట్ల సంపదకు తగిన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నా 10 కోట్ల లక్ష్యంపై నా దృష్టి ఎప్పుడూ నిలిచి ఉంటుంది. నేను 10 కోట్ల సంపద కోసం ప్రతిరోజు కష్టపడుతున్నాను. నా దగ్గర 10 కోట్ల డబ్బు ఉన్నది. నా 10 కోట్ల లక్ష్యం నా జీవితానికి గొప్ప ప్రేరణగా ఉంటుంది. నేను 10 కోట్ల సంపదను సృష్టించే తెలివిని అభివృద్ధి చేసుకుంటున్నాను. నా 10 కోట్ల లక్ష్యం కోసం నా ఆలోచన శక్తిని పెంచుకుంటున్నాను. నేను 10 కోట్ల సంపదకు అవసరమైన జ్ఞానాన్ని ప్రతిరోజు నేర్చుకుంటున్నాను.
నా 10 కోట్ల లక్ష్యం కోసం నేను నా నైపుణ్యాలను ప్రతిరోజు అభివృద్ధి చేస్తున్నాను. నేను 10 కోట్ల డబ్బును సంపాదించగలనని పూర్తిగా నమ్ముతున్నాను. నేను 10 కోట్ల సంపదకు అర్హుడిని. పది కోట్ల సంపదను సంపాదించగల సామర్థ్యం నాలో ఉన్నది. పది కోట్ల సంపదకు సరిపోయేలా నా ఆలోచన విధానాన్ని నేను అభివృద్ధి చేస్తున్నాను. పది కోట్ల సంపద కోసం నా మనోధైర్యాన్ని ప్రతిరోజు పెంచుకుంటున్నాను. పది కోట్ల సంపద కోసం నా ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తున్నాను. పది కోట్ల సంపదను సాధించడానికి నా భయాలను జయిస్తున్నాను. పది కోట్ల సంపద కోసం నేను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. పది కోట్ల సంపద కోసం నేను ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నాను. పది కోట్ల సంపద కోసం నేను సరైన అవకాశాలను గుర్తిస్తున్నాను. నేను 10 కోట్ల సంపదను ప్రేమిస్తున్నాను. నేను 10 కోట్ల ఐశ్వర్యాన్ని గౌరవిస్తున్నాను. నా చేతుల్లో 10 కోట్ల డబ్బు ఉన్నది. పది కోట్ల సంపద గురించి నేర్చుకోవడం నాకు ఎంతో ఇష్టం. పది కోట్ల డబ్బును సృష్టించే మార్గాలను తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంటుంది. పది కోట్ల సంపద కోసం ఆర్థిక జ్ఞానాన్ని ప్రతిరోజు అభివృద్ధి చేస్తున్నాను. పది కోట్ల సంపదను నిలబెట్టుకునే జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటున్నాను. పది కోట్ల సంపదను నా జీవితంలోకి స్వీకరిస్తున్నాను. పది కోట్ల సంపదను సృష్టించడానికి డబ్బును తెలివిగా ఉపయోగిస్తున్నాను. పది కోట్ల సంపద కోసం డబ్బుతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాను. పది కోట్ల సంపద కలిగిన విజయవంతమైన వ్యక్తులను నేను గౌరవిస్తున్నాను. పది కోట్ల సంపద సాధించిన వ్యక్తులను చూసి నేను సంతోషిస్తున్నాను. పది కోట్ల డబ్బు సంపాదించిన వారి నుండి నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. నా స్నేహితులందరి దగ్గర 10 కోట్ల డబ్బు ఉన్నది.
10 కోట్ల సంపద సాధించిన వారి క్రమశిక్షణ నేను గౌరవిస్తున్నాను. 10 కోట్ల సంపద సాధించిన వారి యొక్క కష్టాన్ని నేను అభినందిస్తున్నాను. 10 కోట్ల సంపద సాధించిన ప్రతి వ్యక్తి నుండి ఒక పాఠం నేర్చుకుంటున్నాను. 10 కోట్ల సంపద కలిగిన వారిని చూసి నా మనసులో స్ఫూర్తి కలుగుతుంది. 10 కోట్ల సంపద ఇతరులకు సాధ్యమైతే నాకు కూడా సాధ్యమే అని నమ్ముతున్నాను. 10 కోట్ల సంపద సాధించిన వారిని నేను ప్రేమతో మరియు గౌరవంతో చూస్తున్నాను. 10 కోట్ల డబ్బు కోసం నా తెలివితేటలను ప్రతిరోజు పెంచుకుంటున్నాను. 10 కోట్ల సంపదే నా లక్ష్యం. 10 కోట్ల సంపద కోసం నా సృజనాత్మక ఆలోచనలు అభివృద్ధి చేస్తున్నాను. 10 కోట్ల సంపద కోసం సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాను. 10 కోట్ల డబ్బు కోసం కొత్త కొత్త ఆర్థిక విషయాలను వేగంగా నేర్చుకుంటున్నాను. 10 కోట్ల సంపద కోసం నేను నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెడుతున్నాను. 10 కోట్ల సంపద కోసం నా నిర్ణయాలు రోజు రోజుకి మెరుగుపడుతున్నాయి. 10 కోట్ల సంపద కోసం సరైన నిర్ణయాలు తీసుకునే తెలివిని పెంచుకుంటున్నాను. నా ఆలోచన విధానాన్ని 10 కోట్ల సంపదగా మార్చుకుంటున్నాను. నా మేధస్సును 10 కోట్లు స్వీకరించే విధంగా మార్చుకుంటున్నాను. నేను ప్రతిరోజు నా సమయాన్ని 10 కోట్ల సంపద కోసం కేటాయిస్తున్నాను. పది కోట్లు డబ్బు సంపాదించడానికి నేను ప్రతిరోజు క్రమశిక్షణతో పనిచేస్తున్నాను. నేను ఏ పని మొదలుపెట్టినా దాని నుండి 10 కోట్ల డబ్బు పుడుతుంది. పది కోట్ల డబ్బు కోసం నేను ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. పది కోట్ల డబ్బు కోసం రెయ్యింబవులు కష్టపడుతున్నాను. ఎంతో ప్రేమగా కష్టపడుతున్నాను. నా అలవాట్లన్నీ 10 కోట్ల డబ్బుకు అనుకూలంగా ఉంటున్నాయి. నా దగ్గర 10 కోట్ల డబ్బు ఉన్నందుకు నేను ఆనందంగా జీవిస్తున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇప్పుడు 10 కోట్ల డబ్బు ఉన్నది. ఇప్పుడు మూడవసారి వినండి.
10 కోట్ల డబ్బును నీ కష్టంతో సంపాదించావు. 10 కోట్ల డబ్బు సంపాదించడానికి నీ తెలివితేటల్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నావు. ఇప్పటి వరకు నీకు తెలియని ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావు. ఎన్నో కొత్త రకాల బుక్స్ చదివావు. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నావు. పెట్టుబడులు చేయటం గురించి నేర్చుకుంటున్నావు. ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించావు. ఇలా ఏదో ఒకటి నీకు తెలిసినది, నీకున్న తెలివితేటలతోటి నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, ఏ మార్గంలో డబ్బు సంపాదించాలనుకుంటున్నావు, దీనిని ఇలా ఒక అందమైన ప్రక్రియను నువ్వు ఒక వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటున్నావా, ఆ వ్యాపారాన్ని ఇక్కడ చూస్తూ నీ మనోదృష్టితోటి చూస్తూ ఆ వ్యాపారంలో 10 కోట్ల డబ్బును సంపాదించావు అనే భావంతో మూడోసారి పూర్తిగా విను మిత్రమా. నేను 10 కోట్ల సంపదను పొందడానికి నన్ను నేను ప్రతిరోజు మార్చుకుంటున్నాను. నేను 10 కోట్ల సంపదకు తగిన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నా 10 కోట్ల లక్ష్యంపై నా దృష్టి ఎప్పుడూ నిలిచి ఉంటుంది. నేను 10 కోట్ల సంపద కోసం ప్రతిరోజు కష్టపడుతున్నాను. నా దగ్గర 10 కోట్ల డబ్బు ఉన్నది. నా 10 కోట్ల లక్ష్యం నా జీవితానికి గొప్ప ప్రేరణగా ఉంటుంది. నేను 10 కోట్ల సంపదను సృష్టించే తెలివిని అభివృద్ధి చేసుకుంటున్నాను. నా 10 కోట్ల లక్ష్యం కోసం నా ఆలోచన శక్తిని పెంచుకుంటున్నాను. నేను 10 కోట్ల సంపదకు అవసరమైన జ్ఞానాన్ని ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. నా 10 కోట్ల లక్ష్యం కోసం నేను నా నైపుణ్యాలను ప్రతిరోజు అభివృద్ధి చేస్తున్నాను. నేను 10 కోట్ల డబ్బును సంపాదించగలనని పూర్తిగా నమ్ముతున్నాను. నేను 10 కోట్ల సంపదకు అర్హుడిని. పది కోట్ల సంపదను సంపాదించగల సామర్థ్యం నాలో ఉన్నది. పది కోట్ల సంపదకు సరిపోయేలా నా ఆలోచన విధానాన్ని నేను అభివృద్ధి చేస్తున్నాను. పది కోట్ల సంపద కోసం నా మనోధైర్యాన్ని ప్రతిరోజు పెంచుకుంటున్నాను. పది కోట్ల సంపద కోసం నా ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తున్నాను.
10 కోట్ల సంపదను సాధించడానికి నా భయాలను జయిస్తున్నాను. 10 కోట్ల సంపద కోసం నేను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. పది కోట్ల సంపద కోసం నేను ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నాను. పది కోట్ల సంపద కోసం నేను సరైన అవకాశాలను గుర్తిస్తున్నాను. నేను 10 కోట్ల సంపదను ప్రేమిస్తున్నాను. నేను 10 కోట్ల ఐశ్వర్యాన్ని గౌరవిస్తున్నాను. నా చేతుల్లో 10 కోట్ల డబ్బు ఉన్నది. పది కోట్ల సంపద గురించి నేర్చుకోవడం నాకు ఎంతో ఇష్టం. పది కోట్ల డబ్బును సృష్టించే మార్గాలను తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంటుంది. పది కోట్ల సంపద కోసం ఆర్థిక జ్ఞానాన్ని ప్రతిరోజు అభివృద్ధి చేస్తున్నాను. పది కోట్ల సంపదను నిలబెట్టుకునే జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటున్నాను. పది కోట్ల సంపదను నా జీవితంలోకి స్వీకరిస్తున్నాను. పది కోట్ల సంపదను సృష్టించడానికి డబ్బును తెలివిగా ఉపయోగిస్తున్నాను. పది కోట్ల సంపద కోసం డబ్బుతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాను. పది కోట్ల సంపద కలిగిన విజయవంతమైన వ్యక్తులను నేను గౌరవిస్తున్నాను. పది కోట్ల సంపద సాధించిన వ్యక్తులను చూసి నేను సంతోషిస్తున్నాను. పది కోట్ల డబ్బు సంపాదించిన వారి నుండి నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. నా స్నేహితులందరి దగ్గర 10 కోట్ల డబ్బు ఉన్నది. పది కోట్ల సంపద సాధించిన వారి క్రమశిక్షణ నేను గౌరవిస్తున్నాను. పది కోట్ల సంపద సాధించిన వారి యొక్క కష్టాన్ని నేను అభినందిస్తున్నాను.
10 కోట్ల సంపద సాధించిన ప్రతి వ్యక్తి నుండి ఒక పాఠం నేర్చుకుంటున్నాను. పది కోట్ల సంపద కలిగిన వారిని చూసి నా మనసులో స్ఫూర్తి కలుగుతుంది. పది కోట్ల సంపద ఇతరులకు సాధ్యమైతే నాకు కూడా సాధ్యమే అని నమ్ముతున్నాను. పది కోట్ల సంపద సాధించిన వారిని నేను ప్రేమతో మరియు గౌరవంతో చూస్తున్నాను. పది కోట్ల డబ్బు కోసం నా తెలివితేటలు ప్రతిరోజు పెంచుకుంటున్నాను. పది కోట్ల సంపదే నా లక్ష్యం. పది కోట్ల సంపద కోసం నా సృజనాత్మక ఆలోచనలు అభివృద్ధి చేస్తున్నాను. పది కోట్ల సంపద కోసం సమస్యలు పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాను. పది కోట్ల డబ్బు కోసం కొత్త కొత్త ఆర్థిక విషయాలను వేగంగా నేర్చుకుంటున్నాను. పది కోట్ల సంపద కోసం నేను నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెడుతున్నాను. పది కోట్ల సంపద కోసం నా నిర్ణయాలు రోజు రోజుకు మెరుగుపడుతున్నాయి. పది కోట్ల సంపద కోసం సరైన నిర్ణయాలు తీసుకునే తెలివిని పెంచుకుంటున్నాను. నా ఆలోచన విధానాన్ని 10 కోట్ల సంపదగా మార్చుకుంటున్నాను. నా మేధస్సును 10 కోట్లు స్వీకరించే విధంగా మార్చుకుంటున్నాను. నేను ప్రతిరోజు నా సమయాన్ని 10 కోట్ల సంపద కోసం కేటాయిస్తున్నాను. పది కోట్ల డబ్బు సంపాదించడానికి నేను ప్రతిరోజు క్రమశిక్షణతో పనిచేస్తున్నాను. నేను ఏ పని మొదలుపెట్టినా దాని నుండి 10 కోట్ల డబ్బు పుడుతుంది. పది కోట్ల డబ్బు కోసం నేను ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. పది కోట్ల డబ్బు కోసం రెయ్యింబవలు కష్టపడుతున్నాను. ఎంతో ప్రేమగా కష్టపడుతున్నాను. నా అలవాట్లన్నీ 10 కోట్ల డబ్బుకు అనుకూలంగా ఉంటున్నాయి.
నా దగ్గర 10 కోట్ల డబ్బు ఉన్నందుకు నేను ఆనందంగా జీవిస్తున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఇప్పుడు 10 కోట్ల డబ్బు ఉన్నది.